గండికోటలో వైష్ణవి అనే అమ్మాయి మొన్న కాకుండా పోయిన వారం సోమవారం అయితే చంపబడింది. అండ్ ఆమె మిస్టరీ అయితే కంప్లీట్గా వీడింది. అండ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అండ్ తేల్చారు ఏంటిదంటే వాళ్ళ నలుగురు అన్నలు అయితే ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ఫ్రెండ్స్, ఈ డీటెయిల్స్ మనం కంప్లీట్గా వీడియోలో ముందు తెలుసుకుందాము. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం నాకు సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డైరెక్ట్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా ఏంటిదంటే నేను ముందు వీడియోలో కూడా చెప్పినట్టుగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఏంటిదంటే ఒకవేళ కనుక వాళ్ళ వైష్ణవి అనే ఒక ఇంటర్ 17 years చదువుతున్న అమ్మాయి వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళింది. సో బయటికి వెళ్ళినప్పుడు ఒక 1 hour తర్వాత అక్కడి నుండి గండికోట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ 1 hour తర్వాత అక్కడ స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళ అన్న వాళ్ళని చూసి ఈ అబ్బాయి అయితే ఎస్కేప్ అయింది అనమాట. ఎందుకంటే అమ్మాయి చెప్పింది, అరే మా అన్న వాళ్ళు వస్తున్నారు, నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాను అని చెప్పింది. సో ఆ అబ్బాయి అనుకున్నట్టుగా సరే వాళ్ళ అన్న వాళ్ళే కదా అని ఆ అమ్మాయిని వదిలేసి ఈ అబ్బాయి వచ్చేసాడు అనమాట. సో అక్కడి మిస్టరీ అనేది చాలా అసలు ఎంత అంటే వీళ్ళన్న వాళ్ళు ఎంత పగడబందీగా ప్లాన్ చేశారంటే అసలు ఎవ్వరికి తెలియకుండా ఫోన్ సిగ్నల్స్ ఎక్కడ కనపడకుండా చాలా జాగ్రత్తగా 3 నెలల నుండి రెక్కి నిర్వహించి ఆ లోకేష్ని కూడా ఎలా చంపాలి వాళ్ళ చెల్లితో పాటు అనుకొని ప్లాన్ చేసి చంపితే ఆ టైంలో లోకేష్ దొరకకపోయేసరికి వాళ్ళ చెల్లిని చంపారనమాట. సో యాక్చువల్గా ఎంత 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 ఇట్లా చంపారంటే అవి వింటుంటే నాకు అసలు ఎంత బాధ అనిపించిందంటే అవన్నీ చూస్తుంటే వింటుంటే సొంత అన్నలు నలుగురు, ఆ సురేంద్ర అనే ఒక ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో నేను ఎందుకు చంపుతాను, మా చెల్లిదే లవ్ మ్యారేజ్, నేను ఎందుకు చంపుతాను అనేటాయన వాళ్ళ పెద్దనాన్న కొడుకు సురేంద్ర వాళ్ళ సొంత అన్న కొండయ్య అండ్ ఇంకొక పెద్దనాన్న కొడుకు బ్రహ్మయ్య అండ్ ఇంకా వాళ్ళ బావ సుబ్రహ్మణ్యం అంట. సో ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. అండ్ వీళ్ళందరూ కలిసి పగడ్బందీగా ప్లాన్ చేసి కేసుని మొత్తం లోకేష్ మీద తోచాలని చెప్పి 3 నెలల నుండి ప్లాన్ చేసి ఎక్కడ కూడా దొరకకుండా చేసి చంపేసిరు అనమాట. ఎట్లా చంపిర్రు అంటే ఆ అమ్మాయి మొత్తం ముఖం కదిలిపోయింది, గుద్ది ఇప్పుడు ఎవరైనా గుద్దితే ఇప్పుడు నార్మల్గా అమ్మాయిలే సెన్సిటివ్ ఉంటారు, గుద్దితే కడుపులో ఆ లివర్ అనేది చితికిపోయిందంట, పలిగిపోయిందంట లివర్. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక నార్మల్గా ఎవరైనా ఒక అబ్బాయి గుద్దుకుంటేనే కడుపులో ఎంత తాకుతుంది అనేది, అలాంటిది ఒక అమ్మాయిని 2 గంటలు నరకం చూపించి ఓన్లీ పిడుగుద్దులతో చంపేశారు అనమాట. అంటే ఒక రాఖీ కట్టిన చెల్లెని అన్నలు ఇంత దారుణానిక. అరే ఆ అమ్మాయి లవ్ చేసింది సరే ఓకే, మీరు ప్రేమగానో బుద్ధి చెప్పో ఇంట్లో వాళ్ళకి చెప్పో మీరు చెప్పాల్సింది పోయి ఆ అమ్మాయిని పగడ్బందీగా ప్లాన్ చేసి అరే మా అన్నలే కదా అని అనుకుంటే ఆ అమ్మాయిని పిడుగుద్దులు గుద్ది చంపేసి ఏం తెలియనట్టు మళ్ళీ అంటే కేసుని పక్కదారి పట్టించడానికి ఆమెని వివస్త్రణ చేసి అంటే బట్టలని తీసేసి అక్కడ 20 feet పైన నుండి ఆ అమ్మాయిని పడేసి అక్కడి నుండి అయితే ఎస్కేప్ అయ్యారు. అండ్ ఫ్రెండ్స్, అసలు ఏపీ పోలీసులు కేసుని సూపర్ ఛేదించారు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్లాన్డ్గా చంపినా కానీ కేసులు అయితే మనము ఇలాంటి కేసెస్ని ఇలాంటి మర్డర్స్ని అసలు ఈ 2025లో చేసి కూడా తప్పించుకుందామంటే తప్పించుకోలేరు. అసలు ఎలా ఆలోచిస్తున్నారు అనేది నాకు ఇంకా అర్థం కావట్లేదు. అండ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఒకవేళ అమ్మాయి పొజిషన్లో కనుక మీరుంటే అసలు ఒకసారి ఊహించుకోండి. అసలు నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి, అమ్మాయి ఎలా ఫీల్ అయి ఉంటుంది, అసలు మీరు ఏమనుకుంటున్నారు, ఇట్లాంటి వాళ్ళని మనం ఏం చేయొచ్చు, అసలు ఏం శిక్ష వేయచ్చు అనేది నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేను కానీ ఈ వీడియో గురించి. అమ్మాయి సిచ్యువేషన్ అయితే ఘోరంగా అయితే అమ్మాయిని చంపేశారు. అండ్ ఇంకా కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ మొత్తం పోలీస్ వాళ్ళు బయట పెడుతున్నారు, కానీ ఇదే లేటెస్ట్ అప్డేటు. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ డైలీ మీ ముందుకు ఒక వీడియోతో వస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.